మనం నిజాయితీగా ఉందాం. దుర్గాపూర్ అనే ప్రదేశంలో ఓ పేదవాడు ఉండేవాడు. నాకున్న పరిస్థితుల వల్ల వేరే మార్గం లేక నేను దొంగగా మారాను. కానీ ఈ వృత్తి అనేది నాకు అసలు నచ్చలేదు. ఏం జరిగినా సరే ఇక నా నోటితో నేను అబద్ధం అనేది చెప్పను. ఒకరోజు రాత్రి ఈ దొంగ వీధిలో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తిని చూశాడు. ఆగు, రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నావు? నేనొక దొంగని. నేనిప్పుడు దొంగతనం చేయటానికి వెళుతున్నాను. అది సరే, ఇంతకీ నువ్వెవరు? ఆ పొట్టివాడు ఇలా సమాధానం చెప్పాడు. నేనా? నేను ఒక దొంగనే. అయితే మన ఇద్దరం కలిసి దొంగతనానికి వెళ్దాం. సరే, మిమ్మల్ని ధనవంతుడుగా మార్చే చోటికి తీసుకెళ్తాను. కానీ నీకేం దొరికినా అందులో సగం నాకిచ్చేయాలి. అలాగే ఇస్తాను. వాళ్ళిద్దరూ కలిసి నడిచారు. ఓ, నువ్వు నన్ను రాజుగారి అంతఃపురానికి తీసుకొచ్చావు కదూ? రాణిగారి గది ఎక్కడుందో నాకు తెలుసు. లోపలికెళ్ళు. అక్కడ ఓ అలమారి ఉంటుంది. అందులో చాలా నగలు ఉంటాయి. వెళ్ళి తీసుకురా. ఆ దొంగ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ 3 విలువైన నెక్లెస్లు కనిపించాయి. వాటిలో 2టిని తీసుకొని అతను బయటకొచ్చాడు. ఒకటి అతని వద్ద ఉంచుకొని ఇంకొక నెక్లెస్ ని కొత్త వ్యక్తికి ఇచ్చాడు. ఇద్దరూ చెరొక దారిలో వెళ్ళిపోయారు. మరుసటి రోజు రాజసభలో మంత్రి గారు, మహారాణి గారి గదిలో ఉన్న నగలన్నీ కూడా దొంగతనం చేశారట. మీరు వెళ్ళి చూసి ఎవరు దొంగతనం చేశారో కనిపెట్టండి. అలాగే మహారాజా. అరెరే, ఇక్కడ ఓ నెక్లెస్ ఉందే. దీన్ని మనం తీసుకొని దొంగ మీద నింద వేద్దాం. ఆ మంత్రి రాజుగారి వద్దకు వచ్చి అన్ని నగలు దొంగిలించబడ్డాయని చెప్పారు. ఆ తర్వాత దొంగను కనిపెట్టి రాజుగారి ముందు నిలబెట్టారు. చెప్పు, ఆ దొంగతనం చేసింది నువ్వేనని ఒప్పుకుంటున్నావా? అవును మహారాజా, ఒప్పుకుంటున్నాను. అలా అయితే ఆ నగలన్నీ ఎక్కడున్నాయి? మహారాణి గారి గదిలోంచి నేను 2 నగలు మాత్రమే దొంగిలించాను. ఒకటి నా దగ్గరే ఉంది. ఇంకొకటి కొత్తగా నాతో చేరిన ఇంకో దొంగ దగ్గరుంది. నిన్నే అతను నాతో కలిశాడు. అతనెవరో నీకు తెలుసా? తెలీదు. నిన్న రాత్రే నేను అతన్ని కలిశాను. దొరికింది ఇద్దరం భాగాలు పంచుకుందామని నిర్ణయించుకున్నాం. ఇదేనా నువ్వు అతనికిచ్చిన నెక్లెస్? అవును. ఈ నెక్లెస్ మీ చేతికి ఎలా వచ్చింది మహారాజా? ఈ మంత్రిని కారాగారంలో బంధించమని ఆజ్ఞాపిస్తున్నాను. తీసుకెళ్ళండి. కానీ మహారాజా, నేనేమి చేయలేదే. నాకు తెలుసు మంత్రి. ఆ గదిలో 3 నెక్లెస్లున్నాయి. ఒకటి ఆ దొంగ దగ్గరుంది, ఇంకొకటి నా దగ్గరుంది, ఇంకొక నెక్లెస్ నీ దగ్గరుంది. మహారాజా, దయచేసి నన్ను క్షమించండి. ఇతన్ని తీసుకెళ్ళండి. ఇలా చూడు, ఇక నుంచి నిన్ను నా మంత్రిగా నియమిస్తున్నాను. నేనెవరో తెలియకుండా నిన్న రాత్రి నువ్వు నాతో నిజం చెప్పావు. పైగా ఇప్పుడు కూడా నిజాయితీగానే నడుచుకున్నావు. నీ నిజాయితీకి బహుమతిగా ఈ మంత్రి పదవిని నీకిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు మహారాజా. పిల్లలు, ఇప్పుడు కొన్ని మాటలకు అర్థం తెలుసుకుందామా? ఛాంబర్ సాధారణంగా లేక కృత్రిమంగా మూయబడిన ఒక చోటు. ప్రెషియస్ అమూల్యమైనది లేక విలువైనది. రాబ్ దోచుకొనుట.